ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలిలో ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా యూనియన్ జెండాను బొల్లిముంత కృష్ణ ఆవిష్కరించారు. సభకు యూనియన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు చందు సుబ్బారావు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ మీరా, కె రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్ కుమార్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ విలేకరులు బొల్లిముంత కృష్ణ, ఏవి రమణ, సిహెచ్ రాజగోపాల్, చొప్పర సుధాకర్, శ్యామల ప్రసాద్ రెడ్డిను సత్కరించారు. కార్యదర్శి ఎం గోపీచంద్, కోశాధికారి దీపాల తారక సాయినాథ్, ఉపాధ్యక్షుడు టి శరత్ బాబు, సహాయ కార్యదర్శులు బత్తుల కమలాకర్, కంకిపాటి రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి సిద్దల సాయినాథ్ పాల్గొన్నారు. తొలుత ఎడ్ల లింగయ్య కాలనీలో 30 మంది పేద పిల్లలకు నూతన వస్త్రాలు, స్వీట్ బాక్సులు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ కన్వెన్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎడ్ల లింగయ్య కాలనీలో ఉన్నటువంటి ఒక 30 మంది సంచార జాతుల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకి అందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరణ. ఆ విధంగా ఏపీయూడబ్ల్యూజే ఒక బలోపేతమైనటువంటి సంఘంగా విలేకరులను కాపాడుకుంటూ వారి దైనందిన జీవితాల్లో వారికి అవసరాలని గుర్తించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో పాటు సమాజంలో అట్టడుగున పడి ఉన్నటువంటి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి, విశిష్టమైనటువంటి సేవలు అందించడానికి సంఘం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ సభని, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా చేసినటువంటి మా సభ్యులు ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రునికి కూడా మన తెనాలికి చెందినటువంటి పలువురు సీనియర్ పాత్రికేయులను ఈ వేదిక ద్వారా మన జర్నలిస్ట్ మిత్రులందరితో కలిసి సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దాదాపుగా ఈ మధ్యనే మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఇప్పుడు మా సంఘం ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ సంఘం దాదాపు 70 సంవత్సరాల నుంచి దాదాపు సంవత్సరం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంఘం అనేది కూడా ఏర్పడి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాల నుంచి అనేక హక్కుల మీద, జర్నలిస్ట్ హక్కుల కోసం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. జర్నలిస్టులకు అండగా నిలబడతా ఉంది. ఈ సంఘంలో ఉన్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం. యూనియన్ బలోపేతానికి ఇక్కడి నుంచి కూడా ఇంకా మరింతగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు అధ్యక్షుడు చందు సుబ్బారావు కానివ్వండి, కానీ గత పోరాటాల ఫలితమే ఈ 70 సంవత్సరాల మన ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ స్ఫూర్తితో ముందుకెళ్ళండి. యూనియన్ బలోపేతం కోసం మీరందరూ కృషి చేయండి. మీరు అనుకున్న విధంగా ఎక్కడైతే మనకు పని జరుగుతుందో వాళ్ళకి డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మనకు తెనాలి కంటూ ఒక గుర్తింపు ఉంది. శిక్షణా తరగతులు కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. అదంతా మీరు ఇక్కడ ఉన్న మీ యొక్క నాయకత్వం కానీ, ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ, మీరందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ వల్ల కానీ మీకంటూ ఒక
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. మీరు ఎక్కడ బలహీనపడలేదు, ఉత్సాహంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. మీరు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశాలని మేము జిల్లా స్థాయిలో అమలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రోగ్రాం రాకపోవచ్చు, రేపు వచ్చి అక్కడ ముందు వరుసలో కూర్చోవాలంటే వాళ్ళని కూర్చునే అవకాశం ఉండదు. ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారో రేపు మేము ఏదైనా పదవులు ఇవ్వాలన్నా కానీ ఇక్కడ నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ఇక్కడ నుంచే పేరు తీసుకొని ఇక పరిశీలించి వీళ్ళంతా పరిశీలించింది మాకు పంపించిన తర్వాతే మేము అక్కడ ఆమోదించడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, జిల్లాలో గుంటూరు జిల్లా ఏ విధంగా ఉంది అంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తయారు చేసే విధంగా కృషిలో అన్ని నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది. నియోజకవర్గ కమిటీలు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వానికి వాళ్ళు గౌరవించి అక్కడ పనిచేసుకునే వాళ్ళకి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పదవులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడ నియోజకవర్గ పరిధిలో మీకు అందుబాటులో లేకుండా అదే మహాసభ జరుగుతుంది, ఆ రోజు నుంచి పదవి తీసుకుంటాం అనే వాళ్ళు మాత్రం మేము ప్రోత్సహించే పరిస్థితుల్లో మేము లేము. అలాంటి పరిస్థితుల్లో